అతనికి ఏంటి, బాబా అనుగ్రహం పొందాలి అని ఉండేసరికి అప్పుడు బాబా ఏం చేశారట, అతని చేత 108 సార్లు శ్రీ గురు చిత్ర పారాయణ చేయించారట. చూడండి, బాబాకి రామాయణం తెలుసు, భాగవతం తెలుసు, భగవద్గీత తెలుసు, జ్ఞానేశ్వరి తెలుసు, ఆయనకి తెలియనివే లేవు. వేదాలు, బైబిల్, అట్లానే మన ధర్మంలో ఉన్న గ్రంథాలన్నీ తెలుసు. వివిధ భక్తులకి వివిధ సమయాల్లో వివిధ గ్రంథాలు బాబా స్వయంగా చదవమని చెప్పేవన్నీ. కొంతమందికి భావద్ రామాయణం చదవమన్నారు, కొంతమందికి ఏకనాథ భాగవతం చదవమన్నారు. కానీ ఇతని పాపాన్ని తొలగించడానికి వచ్చేసరికి ఏమన్నారు, శ్రీ గురు చిత్ర పారాయణ చేయమని చెప్పి 108 సార్లు ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకుని పారాయణ చేయించారట. చేయించిన తర్వాత అప్పుడు అనుగ్రహించారు. అంటే ఏంటి, అతన్ని అప్పుడు దాకా సంపాదించుకున్న పాపం పోవటానికి నువ్వు వెళ్ళి పూజలు చేయాలని, నువ్వు వెళ్ళి యజ్ఞాలు చేయాలని చెప్పాల. గురువు గురించి చింతన చేస్తూ శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమని చెప్పి బాబా తెలియజేశారు. అంటే మనందరికీ ఏం చెప్తున్నారు, బాబా యొక్క అనుగ్రహం పొందటానికి బాబా చరిత్ర పారాయణ చేస్తూ మన గత జన్మల నుండి చేసుకున్నటువంటి మన పాపాలు ఇవన్నీ వాటిని శుద్ధి చేసుకొని, అంతేకాకుండా శ్రీ గురు చిత్రకి ఇంకొక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే గురువుని తెలుసుకోవాలని ఎందుకు వచ్చినట్లు అన్నారు కదా. మరి వాళ్ళ ఈ కలికాలంలో ఎంతో మంది గురువులు ఉన్నారు. అందరూ గురువులుగా చలామణి అయ్యేవారు ఉన్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ సర్టిఫికేట్ పెట్టుకుని డాక్టర్ పెట్టాడు అనుకోండి, మనకి తెలుసా అతను నిజంగా డాక్టరా ఫేక్ డాక్టరా అనేది. అలానే గురువులు ఉన్నారు. కొంతమంది నిజమైన మహాత్ములు ఇలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి, దీనిలో జనాల్ని మాయ చేసి డబ్బు సంపాదించాలనే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కబ్జాలు చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే నిజంగానే వాళ్ళు ఆత్మజ్ఞానం లేకుండానే చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ బారిన బట్టి ఏం చేస్తారు, మనల్ని ఇవన్నీ దోచుకుంటారు, మనల్ని అధోగతి పాలు చేస్తారు. అంటే మనం ఏ గురువుని ఆశ్రయించాలో మనకి తెలిపే గ్రంథం ఏదేంటి అంటే శ్రీ గురు చరిత్ర. ఎందుకు శ్రీ గురు చరిత్ర అంటే అది దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి 2 అవతారాలు. దత్తాత్రేయ స్వామి అవతారమే అది గురు స్వరూపం. ఆయన మన కోసం మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు. అందుకని బాబాకి ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక మందుల షాప్ ఉంది, ఎన్నో మెడిసిన్స్ ఉంటాయి. మనకున్న రోగానికి మనకున్న ప్రాబ్లం కి ఆయన ఏ మంది ఇస్తాడు తీసుకోవాలి. కానీ ఏమంటే మందుల షాప్ లో గోల్డ్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి తీసుకుని వేసుకుంటాము. అలాగే మనకి గురువు తెలియటానికి, గురువు యొక్క అనుగ్రహం పొందటానికి, తర్వాత మనం చేసినటువంటి పాపక్షాళన కావటానికి శ్రీ గురు చరిత్ర పారాయణ బాబా విధించి ఆయన అనుగ్రహించారు. అంటే బాబా యొక్క అనుగ్రహం పొందటానికి బాబా చరిత్ర పారాయణ, ఆయన గురించి చింతన చేయటం. ఇప్పుడు 2 మనుషులు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఫోన్ చేసామనుకోండి, బాబా యొక్క పరిచయం మనకి లేదనుకుందాం, ఏం మాట్లాడుకుంటాం, ముందు మన గురించి చెప్పుకుంటాం. నేను చేశానండి, ఇది చేశానండి అని చెప్పుకుంటాం. వాళ్ళు చెప్పింది వింటాం. రోజు ఎక్కడ వింటాం, మా పక్కింటి వాళ్ళంటే వాడు కొట్టుకున్నారు, లేకపోతే వాళ్ళ అబ్బాయి కొట్టాడంట, లేకపోతే ఈవిడ కొట్టిందంట, వాళ్ళెవరో గొడవలో ఉన్నారంట. ఇలాంటివి చెప్పుకోవడం. 3వ వ్యక్తి యొక్క ప్రస్తావన లేకుండా మన మాటలు ఉండవు. 2 వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు 3వ వ్యక్తి ప్రస్తావన లేకుండా మనం ఒక్క మాట కూడా మాట్లాడడం. ఎంతసేపు మన గురించి చెప్పుకుంటాం, వాళ్ళు తెలుసా వాళ్ళు అట్లా చేశారంట, వాళ్ళు వెళ్ళిపోయారంట, వీళ్ళు వచ్చారంట, వీళ్ళు కొట్టుకున్నారంట, వీళ్ళు పోయినాయి అంటే, లేకపోతే వాళ్ళు తిట్టుకున్నారంటే, ఇవి తప్పించి మనకి లేదు. మనం లేదంటే వాళ్ళ గురించి దాడి చేసేంత వరకు మనం మనసు ఊరుకోదన్నమాట. అంటే మనకి ఎప్పుడన్నా మాటలు మాట్లాడితే మనల్ని డ్యామేజ్ చేసుకున్నట్టుగా, మనం మాట్లాడే ప్రతి మాటకి మనం మళ్ళీ దానికి చెల్లించాలి. మంచి మాటలు మాట్లాడితే దాని ఫలితం మంచిగా ఉంటుంది, చెడు మాటలు మాట్లాడితే చెడుగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళంతా వేరు అనే ద్వేషాన్ని పెంచుతూ ఉంటాం. అలా మాట్లాడుకునే బదులు 2 ఫోన్ చేసుకుని, నేను బాబా చేతులు పారాయణ చేశాను, అందులో బాబా చూపించిన నేరు ఒకటి అద్భుతంగా ఉంది, ఆవిడెవరో ప్రసవ వేదన పడుతూ ఉంటే ఆవిడ కోరుకోలేదట, తండ్రి కోరలేదట, కానీ ఆవిడ ఇబ్బంది పడుతూ ఉందని బాబా ఎవరికో ఊది ఇచ్చి పంపించారట. ఆ ఊది తీసుకొచ్చిన వాడికి దగ్గర డబ్బులు లేవంటే, బాబా నా దగ్గర ఆ ఊరెళ్ళడానికి డబ్బులు లేవంటే, ఏర్పాట్లు అవే జరుగుతాయి పో అన్నారట బాబా. ఆ నమ్మకంతో వచ్చాడు, రైల్వే స్టేషన్ దిగాడు. అతని దగ్గర జల్గా వెంటనే డబ్బులు లేవు. అక్కడ నుంచి ఎవరో బండివాడు వచ్చాడంట. బండివాడు వచ్చి షీటీ నుంచి వస్తున్న బాబు మీరు ఎవరో అన్నాడట. చూడండి గమ్మత్తు. అంటే ఓహో వీడేదో నానా చంద్రకర్ బండి పంపించాడని చెప్పి ఏర్పాట్లు చేసుకొని పంపించుంటారనుకొని వెళ్ళాడట. వెళ్తే ఆయన ఊరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉదయం అక్కడ బండి దిగిన తర్వాత ఒకసారిగా బండి మాయమైపోయింది, ఆ బండి వాడికి కనపడలేదు. ఇంటికి వెళ్ళి ఏమని మీరు బండి పంపించారు సంతోషం అన్నాడట. నేను ఎక్కడ బండి పంపించాను, అసలు నాకు షిటీ నుంచి వస్తున్నట్టు కూడా తెలియదు. అంటే చూడండి, అనుగ్రహం పొందితే ఎట్లా ఉంటుంది అంటే, మనం అడగను కూడా అడగకుండానే మనం ఏ ఆపదలో ఉన్నామో బాబా ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. అందుకని మనం చేయవలసింది ఏంటి, మనకి మనం ఆయనకి సమర్పణ చేసుకోవాలి. మన దృష్టి ఆయన మీద పెట్టి
మనకి అలా పలికే దేవుడు ఎక్కడ కనపడ్డు, గురువు కనపడ్డు. అందుకని మన కోసం దిగి వచ్చాడు. మనం చేసే చిన్న చిన్న వాటికే ఫలితాలు ఇస్తూ ఉంటాడు. పారాయణ చేసిన వాడికి స్వప్నంలో దర్శనం ఇచ్చి చెప్తూ ఉంటారు. బాబా దర్శనమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భౌతికంగా దర్శనం వాళ్ళు ఉన్నారు, స్వప్నంలో దర్శనం వాళ్ళు ఉన్నారు. పారాయణ చేసుకుంటే కష్టాలు ఎంతో కాలంగా పిల్లలు లేని వాళ్ళు, 14-15 ఏళ్ళు పిల్లలు లేని వాళ్ళు బాబా చేతులు పారాయణ చేస్తే పిల్లలు కలిగిన వాళ్ళు చూడండి. డాక్టర్లకి సాధ్యం కాదని చెప్పిన తర్వాత కూడా అట్లానే కష్టాలు కానివ్వండి ఏవైనా, అంటే బాబా యొక్క అనుగ్రహం పొందడానికి బాబా చిత్ర పారాయణ చేయటం. మన మనసంతా ఖాళీగా ఉంది, మనం ఏం కష్టపడి చేయట్లేదు. ఏమండి బాగా కష్టంతో కూడుకునే పనండి కాదు. మనం ఖాళీగా ఉన్నాం, చక్కగా కూర్చొని బాబా ముందు కూర్చొని చిత్ర పారాయణ చేసుకుంటూ ఉన్నాం. చూస్తూ ఉండండి మనసు ఎంత ప్రశాంతం అవుతుందో. మిగిలిన సాధనలు చేసిన వాళ్ళకి ఒక కుక్కను చూస్తే ఇందులో కూడా బాబానే వాడని గుర్తురాడానికి, భగవంతుడిని గుర్తురాడానికి మనకు కలగదు. బాబా చేతులు కనుక పారాయణ చేస్తే ఎటు చూసినా కానీ ఆయనే ఉన్నారు. జీవితంలో ఎంతటి మార్పు వస్తుందంటే ఆయన ఆశ్రయించిన వాళ్ళకి ఆయన ముందు బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తారు. తినే ముందు ఎలా తినాలి, కృతజ్ఞతగా ఎలా తినాలి. బాబా భక్తులకు వచ్చిన వాళ్ళు తినే ముందు ఒక ముద్ద ఆయనకి నమస్కారం చేసుకొని ఆయనకి బయట పెట్టి వస్తారు. ఎందుకని? ఆ ముద్ద మన కోసం ఒక్కటే సృష్టించలేదు భగవంతుడు. చూడండి, అన్ని జీవుల కోసం సృష్టిస్తే మన ఏంటి, మన దగ్గర అధికారం ఉంది, మనం కొనుక్కోగలిగాం కాబట్టి బస్తాలు ద్రోవలు పెట్టుకుంటున్నాం. కానీ పంట వచ్చినప్పుడు అన్ని జీవుల కోసం సృష్టించాడు ఆయన. కాబట్టి ఇన్ని రూపాల్లో నువ్వే ఉన్నావు, ఈ రోజు నువ్వు తినగలుగుతున్నానంటే ఎన్ని జీవుల యొక్క సమిష్టి కృషి వల్ల జరుగుతూ ఉంది. నీ అనుగ్రహం ఇన్ని రూపాల్లో నువ్వే ఉన్నావు కనుక ఆయనకి నైవేద్యం సమర్పించి ఒక ముద్ద బయట పెట్టి కృతజ్ఞతతోటి మనం తినగలుగుతాం. అంటే మనం తినే ముందు కనీసం అలా పెట్టగలగాలి, మనం కృతజ్ఞతతో ఉండాలి. ఎవరిని ఇంటికి పిలిచారనుకోండి, భోజనం చేసాం, అయితే మనం ఎవరిని పిలిచాం, భోజనం పెట్టాం. బయటికి వెళ్లి వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడంటే మళ్ళీ పిలుస్తాం కదా. అంటే ఒక్కసారి భోజనం పెట్టి కృతజ్ఞత లేకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళని పిల్లల్ని, ప్రకృతిలో ఇన్ని జీవులు సమిష్టిగా కృషి చేసి మనకి అందిస్తూ ఉంటే మనమే కొనుక్కొని ఉండొచ్చు. కానీ అక్కడ పండటానికి ఎంత సమయం పట్టింది, ఎంతమంది రైతుల శ్రమ ఉంది, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంతమంది పనిచేస్తే వచ్చింది, అది మన ప్లేట్ లోకి రావడానికి ఎంత కష్టపడింది లోపల, అవన్నీ మర్చిపోయి మనం విశ్వాసం కృతజ్ఞత లేకుండా ఉన్నాం అనుకోండి. మన పట్ల ఒక్క మాట అంటేనే, మన ఒక్క పూట భోజనం పెడితేనే మన పట్ల ఒక మాట కృతజ్ఞత లేకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ పిల్లవే మరి ఇన్ని జీవుల శ్రమను ఎట్లా దోచుకుంటాం అనే ఆలోచన మనకి కలిగించేస్తారు. అంటే మనం చూసే విధానం, మాట్లాడే విధానం ఇవన్నీ మారి మనం కష్టాలు, కోరికలు, అసలు కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయి తెలుసుకునే అవగాహన ఏర్పడి మనం ఎలా జీవిస్తే పక్కన వాళ్ళని బాధ పెట్టకుండా అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని మనకి చరిత్ర గుర్తు చేస్తూ ఉంటుందో, అందుకని మనం నిరంతరం అట్లా చరిత్ర పారాయణ చేసుకుంటూ బాబా గురించి, తర్వాత ఆయన అనుగ్రహం పొందడానికి శ్రీ గురు చరిత్ర, సాయినాథుడి చరిత్ర, ఇంకా మిగిలిన దత్తావతార చరిత్ర పారాయణ చేసుకుంటూ మనం ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. అది స్వయంగా బాబా చెప్పింది. బాబా చరిత్రలో ఇంకా మనకి ఏదైనా తీవ్రమైన కోరిక, కష్టం ఉన్నప్పుడు కూడా ఎలా చేయాలో కూడా బాబానే తెలియజేశారు. ఒక భక్తుడికి వాళ్ళ ఇంట్లో ఒక వంటవాడు ఉండేవాడు. ఆ వంటవాడు ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు ఆ తరాల నుంచి అట్లా వంటవాడుగా వస్తున్నాడు. ఒక రోజు పాపం ఇతనికి ఏం బుద్ధి పుట్టిందో, ఒక 35,000 రూపాయలు ఇంట్లో కన్నం వేసి, అంటే అతని దగ్గర తాళాలు ఉంటాయి, వాళ్ళు ఎంత నమ్మకస్తులంటే ఇంట్లో పనివాడైనా కానీ ఎప్పటి నుంచో ఉంటూ ఉన్నారు కాబట్టి ఓనర్ ఏం చేశాడు, ఆయనకే తాళాలు ఇచ్చాడు. ఆ వంటవాడు ఒకరోజు పాపం, అంటే ఒకసారి బుద్ధి పుడుతుంది కదా, రోజు చూసేదే తీసుకుని వెళ్ళిపోతే పోయిద్ది అని తీసుకుని వెళ్ళిపోయాడట. ఇతను డబ్బులు ఇవ్వమని కొట్టుకుంటున్నాడు. ఆయన డబ్బులు, నగలు ఏవో కొట్టుకు వెళ్ళిపోయాడు. ఏ చూసినా గానీ ఇంకా వీడి మీద, అరుగు మీద కూర్చొని బాధపడుతూ ఉండేవాడట, బోర్న ఏడుస్తూ ఉండేవాడట. అప్పుడు ఒక ఫకీర్ వచ్చి అప్పుడు చెప్పారట, నీకు భోజనాల్లో ఇష్టమైంది ఒకటి వదులుకొని నువ్వు షిరిడీ వస్తానని మొక్కుకో అని చెప్పి ఆయనకి చెప్పి వెళ్ళిపోయారట. సరే, ఆయన అలాగే చేసి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఈ కథ చెప్తూ ఉన్నారు. అప్పుడు వచ్చింది ఎవరు, ఆయనకి బాబా అని తెలియదు. కానీ ఈ భక్తుడికి ఈ సంఘటన అంతా బాబాకే జరిగినట్లుగా ఆయన కథగా చెప్పారట. అంటే అందుకనే మనకి ఏదైనా తీవ్రమైన కోరిక లేదా కష్టం ఉన్నప్పుడు బాబా అనుగ్రహం పొందడానికి మనకి ఇష్టమైన భోజనంలో మనకి బాగా ఇష్టమైనది ఏదైతే ఉంటుందో అది మనం తినకుండా బాబాని వదిలేసి మన కష్టం తీరే వరకు పారాయణ చేసుకుని, బాబా నా ఈ కష్టం తీరే వరకు నేను ఈ చెట్టు పారాయణ చేసుకుంటూ ఉన్నాను, అప్పుడు దాకా దీన్ని ముట్టను అని చెప్పి పెట్టేసి మన కోరిక ఆయనకు కష్టం తొలగించారనుకోండి, తీరిన తర్వాత, కోరిక తీరిన తర్వాత
అప్పుడు మళ్ళీ కొంతమందికి పిలిచి బాబాకి నైవేద్యం పెట్టి అది వేరే వాళ్ళకి పంచి అప్పుడు మనం ప్రసాదం తీసుకొని మళ్ళీ మొదలు పెట్టచ్చు అనమాట. అంటే ఏంటి, తీవ్రమైనవి ఏమైనా ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు బాబా మనకి మార్గం చూపిస్తూ ఉన్నారు. మనం ఈ దుఃఖం నుంచి బయటపడటానికి, తర్వాత గురువెవరో తెలుసుకోవటానికి, అలాగే మనం చేసుకున్న పాపాన్ని తొలగించుకోవటానికి, పాపకర్మని మళ్ళీ పాపాలే చేయని స్థితి పొందటానికి కూడా బాబా మనకి మార్గాన్ని అందించి ఆయన సాంప్రదాయంలో ఎక్కడికి వెళ్లకుండా, మోసపోకుండా, కేవలం ఒక గ్రంథం చదువుకొని మనం ఏం చేస్తున్న బాబా ఇంట్లో వంట చేసుకుంటున్నాం. మనం ఏమనుకుంటాం, ఆ రోజు వంట చేసుకుని దేవుడి దగ్గర పెడితే మనం ఏదో కొంచెం భక్తులు అనుకుంటాం. చూడండి, మేము దేవుడి దగ్గర పెట్టకుండా తినాం అనుకుంటాం. అసలు ఆ భావం కూడా కాకుండా నేను దేవుడి కోసమే చేస్తున్నా, దానికి పెట్టి నేను ప్రసాదం తీసుకుంటున్నాను అనుకోండి. చేసే పని అదే, చేసే పని అంతా సేవ అయిపోతుంది. మన ఇష్టం వాళ్ళకి మనం చేసుకుంటాం కదా, మన పిల్లలకి కావాలంటేనో, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి కావాలంటేమో అడిగినా చేస్తాం కదా. మరి మన జీవితాన్ని మార్చి మనకి ఇంత చేసే ఆయనకి ఆ మాత్రం మనం చేయకుండా ఉండగలమా? ఎప్పుడైతే ఆయన గురించి అలా తెలుసుకొని మనల్ని మనం దీనిలో నుంచి బయటపడేసుకోవాలి. వచ్చిన వాళ్ళు వస్తూ ఉన్నారు, సంపాదించుకుంటున్నారు, సాధించుకుంటున్నారు, పిడిపోతున్నారు, కానీ ఎవరు ఏం చేసింది లేదు. అట్లా కాదు, మనం ఈ దుఃఖంలో నుంచి బయటపడాలి, ఆనందాన్ని పొందాలి. ఆధ్యాత్మికత అంటే ఇదిగో గురువుని తెలుసుకొని ఇందులో నుంచి బయటపడాలి, జన్మ పరంపర నుంచి బయటపడాలి, నాకు చావంటే భయం లేకుండా బ్రతకగలగాలి అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మాస్టర్ రచించిన గ్రంథాలు, బాబా గురించి మనం ఇలా తెలుసుకొని మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామండి. అంతేకాకుండా ప్రతి వారం ఎవరికి వీలైతే వాళ్ళు అట్లా బాబా యొక్క సత్సంగం ఇట్లా చేసుకుంటూ, ఆయన చరిత్ర గురించి చదువుకుంటూ అందరూ చేస్తుంటే ఏమవుతుందంటే, అప్పుడు దాకా పోటీలు ఉన్నవాడు కూడా మీరు ఎక్కువ, మీరు తక్కువ, మీరు అది కొన్నారు, మీరు కొన్నారు అన్నవాడు కూడా ఎప్పుడైతే ఒక చోట కలిసి సంఘటితంగా బాబా చేత పారాయణ చేసుకుంటున్నారో వీళ్ళంతా మన గురుబంధువులు. పోటీతత్వం పోతుంది. ఇదంతా కూడా మనం అందరం ఒకటే, మన గురుబంధువులం, అందరం కూడా బాబా బిడ్డలం అనే భావన కలుగుతుంది తప్పించి మేము వాళ్ళకంటే గొప్పగా ఉండాలండి, వాళ్ళకంటే ఇదిగా ఉండాలి అనే భావాలు కూడా పోతాయి. అందుకని మనకి బాబా అందించిన మార్గం, మార్గనించిన మార్గం చరిత్ర పారాయణ, సత్సంగం. ఈ జీవితంలో చిన్నగా ఇలా మొదలు పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఆయన అనుగ్రహం పొందాలని తపన కలుగుతూ ఉంటుంది. చరిత్ర చదువుతుంటే అనిపిస్తుంది, అబ్బా బాబా మనకు కూడా కనపడి ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, బాబా ఎవరికి అలా కనపడి చెప్పారంట, నాకు కూడా కనపడి చెప్తే ఎలా ఉంటుంది, ప్రత్యక్షంగా ఎవరితో న్యూస్ కనపడి మాట్లాడారంట అంటే మనకి ఆ మనసు ఎంత తీవ్రంగా ఆయన కావాలని అనుకుంటూ ఉంటామో అంతగా బాబా గురించి మనం తెలుసుకోవాలి. ఆయన అనుగ్రహం ఎలా పొందాలి అనే దానికి మన మనసు ఊళ్ళూరుతూ ఉన్నప్పుడు నాకు ఇంకా బాబా గురించి తెలుసుకోవాలని అట్లా చరిత్ర పారాయణ చేస్తూ అనుగ్రహం పొందడమే మనకి బాబా అందించిన మార్గం అన్నమాట. అంటే మనం ఎక్కడా మోసపోకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మోసపోయి డబ్బులు పోగొట్టిన పని లేదు. ఇంట్లో కూర్చొని మీ సమయాన్ని చరిత్ర పారాయణ ద్వారా సమయాన్ని ఆయనకి కనుక మనం సమర్పించి మనసులో ఆయన నింపుకుంటే ఆయన మనకి మన కర్మలు నశింపజేసి మనకి తృప్తిని, శాంతిని, ఆయన స్థితిని ఇస్తానంటున్నాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.